ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగితే ఆ ప్రభావం భారతదేశం పైన కూడా డైరెక్ట్గా పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బంగారం కావచ్చు, లేకపోతే వెండి ధరలు కూడా రోజు రోజు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అంటే గతం నుంచి పెరుగుతున్నప్పటికీ యుద్ధ ప్రభావం వల్ల ఈ బంగారం వెండి ధరలు కూడా క్లియర్గా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు, పెట్రోల్, ఎల్పీజీ పెరగడం వల్ల ఇతర ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా క్లియర్గా పెరిగేటువంటి అవకాశం ఉంది దేశవ్యాప్తంగా. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి అంటే భారతదేశం పైన ఎటువంటి ఎఫెక్ట్ పడుతోంది ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వల్ల అనే దానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజితా గారు సిద్ధంగా ఉన్నారు. అజితా గారు, ఎలా చూడాల్సి ఉంటుందండి? అంటే భారతదేశం పైన డైరెక్ట్గా ఎఫెక్ట్ పడకపోయినప్పటికీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పైన భారం పడుతుంది. తద్వారా అన్ని వస్తువులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ దాంతోపాటుగా ఇతర వస్తువులు కావచ్చు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ఇవన్నీ డైరెక్ట్గా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇరాన్ ఇజ్రాయిల్ వార్ వల్ల భారతదేశం పైన ఏం ఎఫెక్ట్ ఉందని అనుకోవచ్చు? ఎస్, అంటే ఇప్పటి వరకు కూడా విజయ్, దాదాపు యుద్ధ ప్రభావం అనేది భారతదేశం మీద ఆల్రెడీ ప్రారంభమైంది. ముఖ్యంగా జనరల్గా ఎప్పుడైనా కానీ 3 అంచెలుగా ఈ ప్రభావం ఉంటుంది. అందులో ఫస్ట్ డైరెక్ట్గా పడే ప్రభావం ఫస్ట్ ఆయిల్ ఇంపోర్ట్స్ నుంచి, అదేవిధంగా గోల్డ్ అండ్ సిల్వర్ అది ఆల్రెడీ పడింది. ఆ తర్వాత సెకండ్ దాని సంబంధిత పరిశ్రమలు, వాటి మీద ఏ పరిశ్రమలు అయితే ఇంపాక్ట్ అయి ఉంటాయో ఆ పరిశ్రమల దగ్గరకు కూడా ఆల్రెడీ యుద్ధ ప్రభావం వచ్చింది. ఇక థర్డ్, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి కామన్ మ్యాన్కి కనీస అవసరాలు, నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితి వచ్చే వరకు 3వ ప్రభావం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా 2 దశల్లో ప్రభావం ఆల్రెడీ పడింది అనుకోవచ్చు. ముఖ్యంగా ఆయిల్ కానీ, అదేవిధంగా పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ మన దేశం ప్రధానంగా ఈ గల్ఫ్ కారిడార్ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దాదాపు ఇప్పటికే దీనికి సంబంధించి దేశంలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఒక 30 డేస్కి సరిపోతాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అని అనేది ఇప్పుడు చర్చ బిగిన్ అయింది. ఇప్పటికే పూర్తిగా హఫ్రోజ్ గల్ఫ్ నుంచి అక్కడ ఆగిపోయిన నేపథ్యంలో మొత్తం కూడా ఆయిల్ ఇంపోర్ట్ అంతా కూడా ఆగిపోయింది. అయితే రష్యా ఒకవైపు అంగీకరించినప్పటికీ రష్యా ఎటు నుంచి మనకి ఆయిల్ సరఫరా చేస్తుంది, అక్కడే హఫ్రోజ్ గల్ఫ్కి సంబంధించి అట్నుంచే రావాలి, అట్నుంచి వచ్చేప్పుడు ఇరాన్ అనుమతిస్తుందా, ఇవన్నీ కూడా సెకండరీ. ఫస్ట్ అయితే ఇప్పటికే ఆల్రెడీ ఆయిల్కి సంబంధించి ఆ ప్రభావం అంతా కూడా మన దేశం మీద పడింది. ముఖ్యంగా పెట్రోలియం ప్రైజెస్ కొద్ది రోజుల్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పొరుగు దేశాలు, అటు బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ అన్ని చోట్ల కూడా ఈ పెట్రోల్ కానీ వీటన్నింటికి భారీ క్యూలు ఉన్నాయి. అదేవిధంగా పెట్రోలియం ప్రొడక్ట్స్ అయిన ఇటు డీజిల్కి సంబంధించి ముఖ్యంగా నేరుగా రైతుల మీద డీజిల్ ప్రభావం పడుతుంది. ఎందుకంటే పంప్ సెట్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా డీజిల్తో నడిచేవి. కాబట్టి అందులో ఇప్పుడు అగ్రికల్చరల్ సీజన్ ప్రారంభమయ్యే నేపథ్యంలో ఖచ్చితంగా రైతుల మీద ఈ ప్రభావం, ఈ సమ్మర్లో మొత్తం కూడా వాటర్ ఎక్కువ కన్సంప్షన్ ఉంటుంది కాబట్టి అగ్రికల్చర్కి ఇప్పుడు డీజిల్ ప్రైస్ పెరగడం ద్వారా రైతుల మీద పడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా న్యాచురల్ గ్యాస్కి సంబంధించి ఇప్పటికే దాదాపు పారిశ్రామిక అవసరాలన్నింటికీ కూడా న్యాచురల్ గ్యాస్ నిలిపేశారు. న్యాచురల్ గ్యాస్ తోటి తయారయ్యే ఫెర్టిలైజర్స్ మొత్తం కూడా ఆగిపోయే పరిస్థితి. దాంతోపాటు ఈవెన్ హోటల్స్లో కూడా పారిశ్రామిక అవసరాలంటే హోటల్స్ మూతపడే పరిస్థితి, ఇతర ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి. గ్యాస్ ఆధారిత విద్యుత్ కూడా ఉంది. ఈ విద్యుత్తుకు సంబంధించి కూడా విద్యుత్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. జనరల్గా మనం ఇప్పుడే సమ్మర్లో ప్రవేశించాము, సమ్మర్లోనే ఇటు ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి నేపథ్యంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రొడక్షన్ మొత్తం కూడా నిలిచిపోయే పరిస్థితి ఈరోజు మనకు వచ్చింది. ఇది ఒకవైపు, ఇది మొత్తం కూడా పెట్రోలియం. తర్వాత ఈవెన్ ఈ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి విద్యుత్ మీద, ఎరువుల మీద, దాంతోపాటు పారిశ్రామిక అవసరాల మీద, చిన్నగా పైప్ లైన్ తోటి గ్యాస్ తీసుకునే గృహ అవసరాలకి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ప్రభావం వచ్చేసింది. అదేవిధంగా సిలిండర్స్కి సంబంధించి దాదాపు ఇప్పటికే 20 రోజుల నుంచి నెల రోజులు అంటున్నారు. ఇంకొంతకాలం కనుక ఇలానే కొనసాగితే ఖచ్చితంగా అది తీవ్రమైన సంక్షోభంగా పరిణమించే అవకాశం ఉంది. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్, రవాణా ఛార్జీలు తీవ్రంగా పెరుగుతాయి. భారీగా పెరిగే రవాణా ఛార్జీల నేపథ్యంలో మొత్తం సరుకు రవాణా అంతా కూడా రవాణా ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో అన్ని నిత్యావసర వస్తువులు, చివరికి పాల నుంచి పంచదార నుంచి అన్నీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరుగుతాయి. ఇది ఒకవైపు. ఆ తర్వాత ఇంకా అనేక ఇంపోర్ట్స్ మనం గల్ఫ్ ప్రాంతాల నుంచి చేసుకుంటున్నాం.
ఇటు డైమండ్ ఇండస్ట్రీ, భారతదేశంలో డైమండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా ప్రధానంగా ఉంది. ఈ ప్రాసెసింగ్కి అవసరమైన ముడి వస్తువులన్నీ కూడా మనం గల్ఫ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది దెబ్బతినే అవకాశం ఉంది. దాంతోపాటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కూడా అనేక బై ప్రొడక్ట్స్ మనం గల్ఫ్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందులో లైమ్ స్టోన్, సిమెంట్కి సంబంధించి లైమ్ స్టోన్ని మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దాంతోపాటు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ అనేకం మనకి మిడిల్ ఈస్ట్ నుంచి ఇంపోర్ట్ అవుతాయి. వాటన్నిటి మీద కూడా ఈ యుద్ధ ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా మెటల్ ఇండస్ట్రీస్ మీద, మెటల్కి సంబంధించి ఈరోజు అన్నీ కూడా కాపర్, ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించి అనేక వీటిలో ప్రొడక్ట్స్లో అనేక అన్నింటిలో కూడా కాపర్ని ప్రధానంగా వాడతారు, వైర్స్ కానీ వీటన్నింటిలో. ఈరోజు కాపర్కి సంబంధించి కూడా సేమ్ అదేవిధంగా అనేక మెటల్స్ మనం మధ్య ఆసియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవన్నీ కూడా ఈరోజు వాటన్నిటి మీద కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతోపాటు ముఖ్యంగా వస్తువులన్నింటికి కూడా ప్రతిదీ ప్యాకేజింగే ఉంటుంది. ఆ ప్యాకేజింగ్ చిన్న వస్తువు నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వరకు కూడా వాటిల్లో వాడే పాలిఇథనాల్ మొత్తం కూడా మనకి మధ్య మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది. అది మొత్తం కూడా ఈరోజు ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. ఇక వీటితో పాటు వీటన్నిటి కారణాలతోటి నిత్యావసర వస్తువుల మీద అతి త్వరలోనే మనం పెద్ద ఎత్తున సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాం. ముఖ్యంగా బాస్మతి బియ్యం మనం ఎక్స్పోర్ట్ చేస్తాము, బాస్మతి బియ్యం ఆగిపోతాయి. ఎగ్స్ ఇప్పటికే పౌల్ట్రీ పరిశ్రమకి రోజుకి 5 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఎక్కడికక్కడ ఎగ్స్ ఆగిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది అంటే మన ఎక్స్పోర్ట్స్ మీద పడేది. తర్వాత మనం అనేక అంటే బ్రాండెడ్ బట్టలు కూడా మనం అనేకం ఎక్స్పోర్ట్ చేస్తాం. తర్వాత డ్రై ఫ్రూట్స్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్కి సంబంధించి దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి కూడా డ్రై ఫ్రూట్స్కి సంబంధించి ప్రైస్ మెల్లగా పెరుగుతోంది. 2-3 డేస్ నుంచి భారీగా పెరుగుతుంది డ్రై ఫ్రూట్స్. అంటే ఓవరాల్గా యుద్ధం అనేది అన్ని వైపులా ఒక ఆర్థిక మాంద్యం అనేది దేశంలోకి వస్తే అది అన్ని అంటే ఒక మానవ జీవనం మీద ప్రతి ఇంటిని కూడా తలుపు తడుతుంది. ప్రతి వస్తువు కూడా భారీగా పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగినప్పుడు ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పుడు యుద్ధం వల్ల మనకు వచ్చే 3 ఎఫెక్ట్స్లో ఫస్ట్ 2 స్టేజెస్ ఆల్రెడీ దాటాం. ఫస్ట్ ఆయిల్ కానీ లేదంటే ఆయిల్ బై ప్రొడక్ట్స్ సిఎన్జి నుంచి, ఆ తర్వాత నిత్యావసర వస్తువుల దగ్గరికి మనకు వచ్చి ఆగుంది. ఇంకా కిందకు వస్తే తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని భారతదేశం ఎదుర్కోబోతుంది. ఇది ఒక రకంగా దేశంలో దేశ ఆర్థిక వ్యవస్థే కాదు ప్రతి ఒక్కళ్ళకు కూడా జీవనమే కష్టమైపోయే పరిస్థితి. అంటే ఇక మన దేశాన్ని తాకుతుందా ఇది ఒకవైపు, ఆర్థికంగా మాత్రం ఆల్రెడీ మన దేశంలో ప్రతి ఇంటి తలుపుని యుద్ధం తడుతూ ఉంది. విజయ్. ఎస్, అంటే అజిత గారు మరొక వైపు చూసుకున్నట్లయితే ఇటు ఆసియన్ దేశాలపై అంటే మీరు అన్నట్లుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఎన్ని దేశాల్లో ఇప్పటికే అక్కడ క్రూడ్ ఆయిల్ కొరత వల్ల పెట్రోల్ బంకులు కావచ్చు, లేకపోతే ఇక్కడ చాలా విపరీతమైనటువంటి రద్దీ నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ఆ దేశ అధినేతలు కూడా వాటిని కంట్రోల్ చేయలేక కొంత చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ భారతదేశంలో కొంత నిల్వలు ఉండడంతో మనం కొంతవరకు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఒకవేళ యుద్ధం ఇంకా మరిన్ని రోజులు కొనసాగితే ఈ తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉంది. భారతదేశం కూడా పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ లాగా డైరెక్ట్ ఎఫెక్ట్కు గురయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా భారతదేశం లాగే చైనా కూడా ఎఫెక్ట్కు గురయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. సో వీటితో పాటుగా భారతదేశం, చైనా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి యుద్ధాన్ని ఆపేటువంటి చర్యలు లేకపోతే ఆ చర్చలు జరిపేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది అజిత గారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యంగా పెట్రోలియంకి సంబంధించే యుఎస్ మొదటి నుంచి కూడా రష్యా పెట్రోల్కి సంబంధించే మనం యుఎస్ తోటి ఎదుర్కొన్న ట్రేడ్ వార్ కానీ ట్రేడ్ టారిఫ్లు కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. 30 రోజులకి పెట్రోలియం రష్యా నుంచి కొనుక్కోవచ్చు అని చెప్పి యుఎస్ మనల్ని అనుమతించింది. నిజంగా ఈ అనుమతించడము, మనం వాళ్ళ పర్మిషన్ అడగడము, దానికి ఇతర టారిఫ్లు, ఇదంతా కూడా చాలా దురదృష్టం. యాక్చువల్గా ఇవన్నీ జరగకూడదు. ఒక దేశ సార్వభౌమాధికారానికి ఇది పూర్తిగా విఘాతం కలిగించే అంశం అయినప్పటికీ ఈ రోజున్న ఎకానమీలో సరే వాళ్ళు అనుమతించారు. 30 రోజులు రష్యా మనకి పెట్రోలియం మనం అక్కడి నుంచి పెట్రోల్ కొనుక్కోవడానికి అనుమతించింది. అంటే మన దగ్గర ఉన్న నిల్వలు 30 రోజులు ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ ఒకటి అంటే ఇరాన్ సంబంధించి ఇరాన్ హఫ్రోజ్ గల్ఫ్ నుంచి మొత్తం అంటే నౌకలు ఎవరైతే తనకి అనుకూలంగా ఉన్నారో, కనీసం మద్దతు ఇస్తున్నారో, మద్దతు ఇవ్వకపోయినా సంఘీభావం తెలుపుతున్నారో
ఆ నౌకలను మాత్రమే అనుమతిస్తాము అని చెప్పింది. సరే, భారతదేశం ఇప్పటికంటే అవుట్ రైట్ సంఘీభావం తెలుపకపోయినా కనీసం యుద్ధం జరగకుండా ఉండాల్సింది, ఇరాన్ ఆక్రమించకుండా ఉండాల్సిందని ఈ మధ్యనే ఎంబసీకి వెళ్ళి సంతకం చేసి వచ్చారు మన భారత రాయబారి. అంతేగాని ఎక్కడా కూడా మనం ఇరాన్కి సంఘీభావం తెలపలేదు. దాంతోపాటు యుద్ధం మరింత ముదిరిన తర్వాత అసలు కనీసం వాళ్ళు అనుమతించిన అక్కడి నుంచి రష్యా నుంచి మన ఆయిల్ తీసుకొచ్చే ట్యాంకర్స్ అటు నుంచి వచ్చే అవకాశం ఉందా, వస్తే అవతల, ఎందుకంటే యుద్ధం అంతా కూడా ఒక మిడిల్ ఈస్టే కాదు ప్రపంచం అంతా కూడా యుద్ధం వ్యాపించే పరిస్థితుల్లో, యుద్ధం కొనసాగితే ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా ఇది వ్యాపించే నేపథ్యంలో ఆ వచ్చే ఆయిల్ ట్యాంకర్స్ని కనీసం సజావుగా అవతల వైపు రానిస్తారా? ఎందుకంటే ఈరోజు గల్ఫ్ దేశాలకి యుద్ధంతో సంబంధం లేదు. యాక్చువల్గా దుబాయ్ కానీ లేదంటే సౌదీ కానీ వేటికి కూడా ఎమిరేట్స్కి యుద్ధంతో సంబంధం లేదు. కానీ అక్కడున్న అమెరికన్ స్థావరాల మీద మొత్తం కూడా అక్కడ యుద్ధం జరుగుతోంది. వాటిని ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు గల్ఫ్కు సంబంధించి కూడా అమెరికా అనేక చోట్ల, ఇజ్రాయిల్ కూడా అనేక చోట్ల వాళ్ళ డ్రోన్స్ వస్తున్నాయేమోనని చెప్పి వాటిని నిర్వీర్యం చేయడానికి, న్యూట్రల్ చేయడానికి ఇజ్రాయిల్ కూడా ఆ దేశాల్లో అనేక చోట్ల ఈవెన్ డ్రోన్స్ కానీ వీటితో దాడి చేసిన పరిస్థితి. అంటే అసలు మన దేశానికి సంబంధం లేకపోయినా యుద్ధానికి సంబంధించి మొన్ననే మనం చూసాం, ఇరాన్కి సంబంధించి మన దేశ సరిహద్దుల్లో దగ్గరికి వచ్చిన ఒక నౌకని ఎలా ధ్వంసం చేశారు. ఇలా ఖచ్చితంగా ఈ యుద్ధం ఇలానే కొనసాగితే అది ఏదో ఒక రూపంలో భారతదేశం మీద ఎకానమీ ఆల్రెడీ బిగిన్ అయ్యింది. ఎకానమీతో పాటు ఈవెన్ భౌతికంగా కూడా భారతదేశాన్ని టచ్ చేస్తుంది. ఆ టచ్ చేసిన నేపథ్యంలో మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసినా, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసినా అవన్నీ కూడా అసలు దేశానికి వచ్చే పరిస్థితి ఉందా అనేది కూడా చూడాలి. మొత్తం మీద యుద్ధం ఆగిపోకపోతే దేశానికి కూడా సంక్షోభమే. విజయ్, థ్యాంక్ యూ అజిత గారు. చూస్తున్నాం కదా, అజిత గారు చెప్పినట్లుగా భారతదేశంపై